హలో అందరికీ నమస్తే. ఏంటి వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, చిన్న వీడియో. నేను మమ్మీ ఇంటికి వచ్చాను తుని దసరా అని చెప్పి అయిన తర్వాత నెక్స్ట్ డే మేమైతే తలుపులంలో వెళ్దామని ఫిక్స్ అయ్యాం. సో ఇదైతే వెంకటేశ్వర టెంపుల్ తునిలో ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వెంకటేశ్వరం దర్శించుకునే వెళ్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే పక్క. సో అలా లోనికి వెళ్ళడానికి టైం లేదు, బయట నుంచి దండం పెట్టుకుని అలా స్టార్ట్ అయిపోయాం మేము. అలా బండి మీద వెళ్తున్నాం ముగ్గురు. ఎందుకంటే తలుపులంలో చాలా దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ మాత్రమే. సో మేము అలా స్టార్ట్ అయ్యాం. మా బుజ్జోడు చూసారా, స్పెట్స్ పెట్టుకుని ఎంత హడావుడి చేస్తున్నాడు. బట్ ఏది కూడా వాడే చేస్తున్నాడు, మనం ఏం చేయనివ్వడు. అలా ఒక సైడ్కి ఆగం, చిన్న పని ఉండి. సో అలా తీసుకున్నాం, మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మా ముగ్గురికి కూడా బైక్ రైడ్స్ అంటేనే ఇష్టం ఎక్కువ. సో అట్లా మేమైతే కనుక మా వాడికి ట్రిప్ అన్నీ తెలుస్తున్నాయి. సో అన్ని టెంపుల్స్ తిప్పుతామని ఫిక్స్ అయ్యాం. అలా తిప్పుతున్నాం. ఈ లోపల తలుపులంలో వచ్చేసాము. అక్కడ జ్యూస్ అదే డ్రింక్ తీసుకున్నాము. ఆ డ్రింక్ తాగే స్టార్ట్ అయింది. తలుపులంలో అయితే ఫుల్ చేంజ్ అయిపోయింది. నేను ఆల్మోస్ట్ వచ్చి 2 years ఎంత అయినట్టు ఉండొచ్చు, నాకు పెద్దగా ఐడియా, కానీ మొత్తం చేంజ్ అయిపోయింది. మీరు ఎవరైనా చూస్తుంటే కనుక నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. ఎంత చేంజ్ అయిపోయిందంటే మొత్తం మనకి ఎంట్రీ కూడా డిఫరెంట్ వే నుంచి ఇచ్చారు. కానీ మస్తు ఉంది లొకేషన్ పైనుంచి వస్తుంటే. చూసారు కదా, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా ఇది మేబీ టైం పట్టచ్చు, 1 year లేదంటే 6 months పట్టచ్చు, మనకేం తెలియదు. మా బుజ్జిగాడు అయితే అలసిపోయి బొజ్జున్నాడు. వాడి బైక్ ఎక్కితే చాలు బయటికి అంటాడు, కానీ ఎక్కిన తర్వాత ఫుల్ పడుకుంటాడు. అక్కడ దిగిన తర్వాత చూడలేదు. అలా వినాయకుని దర్శించుకొని అలా స్టార్ట్ అయ్యాము. మేము లోపలికి వెళ్ళాము. లోపలైతే వీడియో తీయనివ్వలేదు. సో మళ్ళీ దర్శనమే బయటకు వచ్చాక తీసాను. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చొని మేము ప్రసాదం తిన్నాము. పులిహార పెట్టారు, నాకు చాలా ఇష్టం. తిన్నాము. తన వాళ్ళ మమ్మీ డాడీతో బిజీగా ఉన్నాడు. కాల్ చేసి మేము చూపిస్తాం ఎక్కడ టెంపుల్స్కి వెళ్ళినా దండం పెట్టుకోమని. సో మా ఇద్దరికి అదొక అలవాటు. అతను అలా ఫోన్స్లో బిజీగా ఉండి చేసి చూపిస్తాను. నేనైతే మా బుజ్జిగాడితో ఉన్నాను, వీడియో తీసుకున్నాను. వాడు చూసారా, ఎవరైనా మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ మనకి ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు వాడు. మేము అలా వీడియోస్ తీసుకున్నాం, సరదాగా ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా మా వాడైతే బిజీగా ఉన్నాడు కాల్స్లో. ఆయన్ని చూసుకోవడం సరిపోతుంది నాకు. అట్లా సరదాగా సెల్ఫీస్ కూడా తీసుకున్నాం మేము అక్కడ లొకేషన్కి. అట్లా సరదాగా మామూలుగా అయితే చాలా తీసుకుంటే ఈ మధ్యన ఫొటోస్ మీద ఇంట్రెస్ట్ ఉంటలేదు, ఎక్కువ తీసుకుంటలేదు. ఇక్కడ మనకి కిందకి వెళ్ళడానికి వేమట ఈ స్టెప్స్, అదిని అట్లా కిందకి వెళ్ళాలి. నేను అలా ఖాళీగా ఉన్నాను చెప్పి అన్నీ తీసుకుంటూ కూర్చున్నా వీడియోస్. మా ఆవిడైతే పులిహార కావాలని మళ్ళీ వెళ్ళదు, కానీ పులిహార అయిపోయింది. లడ్డు ఒకటే దొరికింది, ఆ లడ్డూయే తిన్నాను మేము. అక్కడ అలా అమ్మవారిని పెట్టారు. ఇక్కడ పూజది చేస్తారంట. సో దండం పెట్టుకున్నాము. దండం పెట్టుకుని అలా అక్కడి నుంచి వ్యూ పాయింట్ చూసాము, మంచిగా ఎంజాయ్ చేసాము. చాలామంది ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకోవడం, మంచిగా ఉంది లొకేషన్. చూసారు కదా ఎంతమంది అలా ఫొటోస్ తీసుకుంటున్నారు. లొకేషన్ అయితే చాలా బాగుంది. పైనుంచి ఒకటి కదా, కొంచెం మనకి దగ్గరగా కనిపిస్తుంది కొండ. అది ఎంత బాగుందో. ఆ రోజు పెద్ద ఎండ కూడా లేదు మాకు. సో దానివల్ల పీస్ఫుల్గా అయింది అంతా కూడా. చూడండి ఎంత బాగా అయిందో. అలా చూసి కాసేపు ఫొటోస్ తీసుకొని మా వాడైతే ఇంకెళ్ళిపోదాం అన్నాడు. సో అలా కిందకి వచ్చేసాం మెట్ల దిగి. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వచ్చాము. ఇంకా ఈ లోపలే షాపింగ్ మాల్స్ అని పెట్టేశారు. శారీస్ అని, అమ్మవారి రక్షరేకులు అని సంథింగ్ ఉంటాయి కదా, అవన్నీ ఇన్సైడ్ వస్తుంది. ఇది వరకు బయట ఉండేది, బట్ ఇప్పుడైతే అన్ని లోపలికి వచ్చేసినాయి. అలా సరదాగా తిరిగాము. మా వాడైతే ఈ మధ్యన ఇంకా అడగడం మొదలెట్టట్లేదు, అది కొనని. ఒక్కొక్కసారి మాత్రం అడుగుతున్నాడు. సో అందులో మేమైతే సేఫ్ అయిపోయాం బాగా. చూసారుగా మొత్తం మార్చేశారు. అలా కిందకు వచ్చేసాం. ఇంకా బయటంతా చూసుకుంటూ మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఎంత బాగా నచ్చిందో మాకైతే వ్యూ పాయింట్. రియల్గా చూస్తే చాలా బాగుంది. సో అలా కింద దిగి మేము బైక్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. బైక్ తీసుకుంటున్నాం, స్టార్ట్ అయిపోతున్నాం. అంతా కూడా మాకు 10 minutes అయిపోయింది. మా వాడైతే స్లీప్ అనగానే స్లీప్ వేసేస్తాడు, అంత మంచోడు. సో బాయ్ గాయ్స్ అంటూ చెప్పేస్తున్నాం. అక్కడి నుంచి అట్లా మళ్ళా డౌన్కి వస్తున్నాం. డౌన్ అయితే నాకు ఎంత క్రేజీ అనిపించిందో. అది బైక్ మీద, కార్లో వెళ్తే మనకు ఆ థ్రిల్లింగ్ తెలీదు. డౌన్ అయితే చిన్నదే, బట్ బైక్ మీద వెళ్ళిన మూల అటు ఇటు చెట్లు ఎంత బాగా ఉంది.
సో అలా 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 తిరుగుతూ డౌన్ అయ్యాం. ఇంత మంచి క్రేజీ అనిపించింది నాకైతే. మీరు కూడా ఎవరైనా అలా డిస్టెన్స్లో వెళ్ళాలి అనుకుంటే బైక్ మీద వెళ్ళండి, బాగుంటుంది. అన్నవరం, తలుపులంలో అన్నీ దగ్గరే తునికి. సో కాకినాడ నుంచి వచ్చిన రాజమండ్రి వచ్చిన అలా అన్నవరం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తలుపులంలో విజిట్ అవ్వచ్చు, దగ్గరే. పర్టికులర్గా అయితే రాలేదు కాబట్టి అప్పుడు వచ్చినప్పుడే అంతా కూడా మనం కవర్ చేసుకోవాలి. మేమైతే అట్లా చేసుకుంటాం, కానీ ఈసారి కుదరలేదు. ఇక్కడ దిగిన తర్వాత కింద మనకి ఫుడ్ అది ప్రిపేర్ చేసుకోవడానికి అది హౌస్ చేసుకుంటూ ఉంటాయి, చిన్న చిన్న పాటలు. అవి రెంట్కి ఇస్తారు. ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ఖాళీగా ఉంది. సీజన్ టైంలో వస్తే అసలు ఖాళీయే దొరకదు మనకు. పార్కింగ్ కూడా చాలా కష్టం అయిపోతుంది. చూసారు కదా ఎన్ని హౌసెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా వీడియోలో కొన్ని ప్లేసెస్ మాత్రమే తీసాను. కంటిన్యూ అటు ఇటు ఉంటుంది. ఇక్కడ బాబాయ్ చూసారా మంచి పల్లెటూరు స్టైల్లో ఉంటున్నారు. ఇంకా ఇక్కడ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది, అందుకే వీడియో తీసాను. మొత్తం అన్నీ తీసాను వీడియోస్. ఆ పల్లెటూరు అది జనాలు నాకు చాలా ఇష్టం. పల్లెటూరు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మేము అలా వచ్చాము, రూట్ అడుగుతాం, ఇలా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. సో అట్లా నుంచి అలా వెళ్ళిపోతున్నాము. వచ్చేటప్పుడు ఒక వే, వచ్చేటప్పుడు ఇంకో వే నుంచి వచ్చాము. సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము మేము. ఇట్లా స్టార్ట్ అయ్యి వచ్చేసాం. ఆల్మోస్ట్ మేము వచ్చేసాం. అంతే మమ్మీ దగ్గరికి వచ్చాం. ఇది డిమార్ట్ ఏరియా అన్నమాట. Finally we reached home. Bye bye guys.